వార్డుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, పుష్కరాల నాటికి నగర రూపురేఖలు మారుస్తామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గూరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 20వ డివిజన్ నందు గూడ్స్ గేట్ ఎదురుగా చర్చి వద్ద, 17వ డివిజన్ నందు 21వ డివిజన్లో రైల్వే గూడ్స్ షెడ్ ఎదురుగా గౌతమి వీధి వరకు మరియు ఐఎల్టీడీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ నుండి రైల్వే ట్రాక్ వరకు 1.98 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే 16వ డివిజన్ నందు రైల్వే కోల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఈస్ట్ రైల్వే స్టేషన్ బీటీ రోడ్డును వెడల్పు చేయుటకు 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్, నిమ్మలపూడి గోవిందు సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లో ఎన్నో సంవత్సరాలుగా సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. వర్షాకాలంలో ముంపు గురవటం, పేటర్లో కూడా మునగటం, మురుగునీటి పారుదల కూడా సరిగా లేదు. ఏదైతే గూడ్ షెడ్ గేట్ దగ్గర నుంచి ఉన్న పాత డ్రైన్ కూడా పూడుకుపోవడంలో అటు గూడ్ షెడ్ కింద నుంచి వెళ్ళే మార్గం కూడా మూసుకుపోవడంలో ఇబ్బంది అయిపోతుంది. ఈ రోజున 2 కోట్ల రూపాయలతో ముందు కార్యక్రమం మొదలవుతుంది. గూడ్ షెడ్ దగ్గర నుంచి కూడా ఐఎల్టీడీ గేట్ దాకా, ఐఎల్టీడీ బ్రిడ్జి దాకా కూడా డ్రైన్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ఇంకో బిట్ కూడా కవర్ చేయాలి. మొదటి నుంచి మనం కొట్టుకున్న అమృత్ పథకంలో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇవాళ శాశ్వత పరిష్కారం కోసం ఈ డ్రైనేజ్ ధవళేశ్వరం సాయిబాబా గుడి దాకా కలపాలన్న ఆలోచనలో కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇవాళ పుష్కర పనుల కింద మొదలవుతుంది. పుష్కరాల్లో ఏదైతే కార్యక్రమం తీసుకుంటా ఉన్నో దానిలో భాగంగానే రైల్వే స్టేషన్ రోడ్లో ముంపుకు రాకుండా, ఎందుకంటే గతంలో కూడా సమస్య ఉండేది, అండర్ పాస్ దగ్గర సమస్య ఉండేది. రైల్వే ఏదైతే గోదావరి గట్టు రోడ్డు వేసాం, ఒక పుష్కరాలకు వేసాం, మళ్ళీ దాన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక మార్గం ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు ఇవాళ మరో 2 కోట్ల రూపాయలతో ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ పుష్కరాలకి అనుసంధానంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి. ప్రజలందరి సహకారంతో మురుగునీటి సమస్య, అలాగే వర్షపు నీరు సమస్య లేకుండా చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులంతా దీనికి సమాయత్తమై ముందుకు సాగుతున్నాం. ఇవాళ మీనా గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా కొన్ని కార్యక్రమాలు. ఈరోజు మనం రైల్వే స్టేషన్ సైడ్కి బోత్ సైడ్స్కి కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతుంది. బెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లు కంటిన్యూస్గా 4 వార్డ్స్ నుంచి కంటిన్యూస్ డిమాండ్ ఉంది. ప్రతి వర్షాకాలంలో అక్కడే వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. ఆ వాటర్ స్టాగ్నేషన్ కూడా 1 డే తాడా మనం ఇంక్రీజ్ చేసి ఇట్ విల్ స్టే మోర్ దెన్ దాట్. అలాగా కండిషన్ పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పుడు మనము త్రూ అవుట్ ద సైంటిఫిక్ స్టడీ చేసి ఇలాగా డ్రైనేజ్ స్లోప్ ఎలాగా ఉంది అదే కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ చేసి రైల్వే స్టేషన్ రోడ్ కింద నుంచి క్రాస్ చేసిన తర్వాత ఇట్ విల్ బి కనెక్టింగ్ టు ద అవర్ ఛానల్. అలాగా మొత్తం ప్లాన్ ఇక్కడ జరుగుతుంది. సైడ్లో ఈస్ట్ రైల్వే స్టేషన్ సైడ్ రోడ్లో కూడా కల్వర్ట్ ప్రోగ్రామ్ అది కూడా సైమల్టేనియస్గా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ 1200 mm డ్రైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 వార్డ్స్కి ఫస్ట్ ఇనర్జేషన్ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. సిమిలర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లో కూడా మనము టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడే మార్కింగ్ చేయాలి మనం రోడ్ వైడనింగ్ గురించి. సో దట్ పుష్కర టైంలో ఎక్కువగా మంది రైల్వేస్ నుంచి వస్తారు కాబట్టి మనము మేజర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ వాడతాము. సో అక్కడే కూడా రోడ్ వైడనింగ్కి అవసరం ప్రకారం మనం అందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇప్పుడు టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. కొంతమందికి వాళ్ళకి టీజీఆర్ కంప్లీషన్ కూడా అయింది. సో ప్రతి మంత్ మనము అదే ముందుగా వెళ్ళి ఈ టీజీఆర్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన టైంలో సిమిలర్గా కాంట్రాక్ట్ వర్క్ అది కూడా టెండర్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది రోడ్ లేయింగ్కి. సో దట్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్, వెస్ట్ రైల్వే స్టేషన్ ఓవరాల్ బోత్ సైడ్ నుంచి పబ్లిక్ యాక్సెస్ ఈజీ అవుతుంది. రోడ్ మూవ్మెంట్ కూడా కంటిన్యూస్గా ఈజీగా అవుతుంది.